దేవుడు ఆయన అనుకుంటే వెంటనే ఇవ్వగలడు, వివాహమైన 1 సంవత్సరం లోపే ఇవ్వగలడు ఆయన. లేదు అనుకుంటే ఆయన ఎందుకో 5 ఏళ్ళు, కొంతమందికి 5 ఏళ్ళు పడుతుంది, కొంతమందికి 10 ఏళ్ళు పడుతుంది. మరి కొంతమంది ఉన్నారండి అంటే పెళ్ళై 20 ఏళ్ల తర్వాత పిల్లలు కనిన వాళ్ళు కూడా ఉంటారు. అది ఆయన ఎప్పుడైనా చేయగలడు, ఎప్పుడైనా ఇవ్వగలడు ఆయన. నువ్వు దేవుణ్ణి నమ్మవలసిన విధానం, అర్థం చేసుకోవాల్సిన విధానం అది. ఆలస్యం అయిపోతుంటే కంగారు పడాల్సిన పని లేదు. కొంతమంది ఆలస్యం అయిపోతుంటే తెగ ఇదైపోతాం. ఎందుకు టెన్షన్ పడ్డాం? అదేమైనా మనం కంగారు పడితే వచ్చేదా? నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు ఇవ్వాలంతే. అంతేగాని నువ్వేదో కంగారు పడిపోయి మనసును పాడు చేసేసుకొని మానసిక రోగంతో నువ్వు మంచం పడితే పిల్లలు ఏమోలే గానీ నీ ప్రాణం పోతుంది అక్కడ. కొన్ని విషయాలన్నీ మనం ఆయనకు పూర్తిగా ఆయనకు వదిలేయాలి. ఆయన మీద మీకు నమ్మకం ఉన్నప్పుడు కంప్లీట్ గా ఆయన చేతులకు అప్పగిస్తే ఆయన తగిన సమయం మందు, తగిన కాలం మందు ఆయన ఏదేది చెయ్యాలో ఎప్పుడెప్పుడు ఆయనకి తెలుసు. అంతా మనకేం తెలుసు? మనకేం తెలీదు. పిల్లలు లేనటువంటి భార్యాభర్తలుగా, దంపతులుగా దయచేసి మీరు కృంగిపోవలసిన పని లేదు, కలవరపడవలసిన అవసరం లేదు. నెమ్మదిగా ఉండండి, దేవుడి మీద వదిలేయండి. దేవుడు మీకు అప్పగించిన, మిమ్మల్ని చేయమన్న ఆ పనులలో మాత్రం నమ్మకంగా మీరు ముందుకెళ్ళిపోండి. ఎప్పుడో ఒక సమయంలో తప్పనిసరిగా ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు. మనిషి మర్చిపోతాడేమో కానీ దేవుడు మర్చిపోతాడా? మీరు చూపించిన ప్రేమను, మీరు చేసిన పనిని మర్చిపోవుటకు ఆయన అన్యాయస్తుడు కాదు.